దేవుని సన్నిధి నాలోనున్నది. దయగల దేవుని. ఓకే, దేవుని యొక్క దివ్యమైన వాక్యానికి మనం ప్రవేశిద్దాము. దేవుడు మనతో మాట్లాడేదానికి తన ఆత్మ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు ఇవ్వడానికి ఉద్దేశించిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగైయుండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కొండ మీది ప్రసంగము, కొండంత జీవితాన్నిచ్చే ప్రసంగము. ఆమె కొండ మీది ప్రసంగం అంటేనే ఎందుకో నా మనసులో ఒక విధమైన పరవశం ఉంటుంది. ఉత్తమమైన జీవితానికి ఉన్నతుడైన దేవుడిచ్చిన సూత్రాలే కొండ మీది ప్రసంగం. ఆనంద జీవితానికి అద్వితీయ దేవుడు అనుగ్రహించిన అపురూప సత్యాలే కొండ మీది ప్రసంగం. యేసయ్య అన్నాడు 7వ అధ్యాయము 24వ వాక్యములో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. అనగా మత్తయి సువార్త 5, 6, 7లో ఉన్న ఆ సత్యాల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితాలు బండ మీద కట్టబడిన ఇల్లు వలె బలంగా ఉంటుంది. రండి, బలమైన ఇల్లు కట్టుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 1 యోహాను 1:5లో వాక్యం చెబుతుంది, దేవుడు వెలుగై ఉన్నాడు అని. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను 8:12లో యేసు ప్రభు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు అదే వరుసలో యేసయ్య అంటున్నాడు, దేవుడు తండ్రి వెలుగై ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది ఎంత గొప్ప ధన్యత, ఇది ఎంత గొప్ప ఆధిక్యత. ఆమేన్. దేవుడు వెలుగై ఉన్నాడు, యేసు వెలుగై ఉన్నాడు. బ్రదర్, సిస్టర్, నువ్వు కూడా వెలుగై ఉన్నావు అంటే ఏమర్థము? ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఘనత. ఈ మాట చెప్పేటప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసయ్య మాట చెప్పేటప్పుడు ఆయన మనకు గొప్ప విలువిచ్చాడు, గొప్ప ఘనతనిచ్చాడు. ఈ లోకానికి నా వలె నేనెలా వెలుగై ఉన్నానో అదే విధంగా నన్ను అనుసరిస్తున్న మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటే ఏమర్థము? ఈ భూమి మీద మనము యేసయ్య స్థానంలో ఉన్నాము. యేసయ్య స్థానంలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. యేసయ్య వెలుగు, మనం కూడా వెలుగు. ఈ వెలుగు ఎలా వచ్చింది మనకి? యేసయ్య ద్వారా మనకి ఈ వెలుగు వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 అంటుంది, ఒకప్పుడు మీరు కూడా మనము కూడా చీకటిలో ఉండినాము. ఒకప్పుడు మనం కూడా చీకటిలో ఉన్నాము, కానీ దేవుడు తన అపారమైన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. ఇప్పుడు మనము వెలుగు సంబంధులం. మనం ఎవరు? వెలుగు సంబంధులం. మనం దేవుని యొక్క బిడ్డలం. కానీ మనం స్వయం ప్రకాశము కాదు. ఇప్పుడు చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. చంద్రుడి నుండి వచ్చే వెలుగు చంద్రునిది కాదు. ఎవరిది? సూర్యునిది. సూర్యుని నుండి వెలుతురును పొంది రాత్రుల్లో ఇదేం చేస్తుంది? చంద్రుడు వెలుతురునిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు సూర్యుడు, మనందరం కూడా చంద్రులము. తండ్రి నుండి, యేసయ్య నుండి వెలుగును పొంది మనం ఈ లోకంలో ప్రకాశిస్తున్నాము. బ్రదర్, సిస్టర్, నేను మరలా చెప్తున్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పినప్పుడు దేవుడు మనకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎంత ఉన్నత స్థానం అంటే ఆయనది ఏ స్థానమో అదే స్థానాన్ని మనకు కూడా ఇచ్చి ఆశీర్వదించాడు. ఇది గొప్ప ఆధిక్యత మాత్రమే కాదు, ఇందులో గొప్ప బాధ్యత ఉంది, గొప్ప సవాళ్ళు కూడా ఉంది. వెలుగు అనగా ఏమిటి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు యేసు ప్రభు. వెలుగు అంటే ఏమిటి? 16వ వాక్యం చూడండి. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు అంటే ఇక్కడ దేన్ని సూచిస్తుంది? సత్క్రియలు.
ఆమేన్. మంచి క్రియలను సూచిస్తుంది. సత్క్రియలు అంటే ఏమర్థము? మంచి క్రియలు, మంచి గుణాలు. మంచి క్రియలు ఎక్కడి నుండి వస్తుంది? మంచి స్వభావం నుండి వస్తుంది. మంచి స్వభావం ఉంటే మంచి క్రియలు ఉంటుంది ఆ మనిషిలో. సో మీ సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింప నీయుడి. తీతు 2:14 వాక్యం అంటుంది, దేవుడు ఎందుకు మన రక్షణలోకి నడిపించాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఆమేన్, సత్క్రియల యందు అనగా మంచి పనుల యందు ఆసక్తి గలవారుగా తన కోసం పవిత్రపరచుకొనుటకై తన్ను తానే మన కొరకు అప్పగించుకునేను. ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడు? మనలో మంచి క్రియలను, మంచి స్వభావాన్ని తీసుకుని రావాలని. ఆ మంచి స్వభావం అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఎలా మంచి స్వభావం కలిగిన వాడో అదే విధంగా అదేలాంటి స్వభావాన్ని మనలో కూడా కలిగించాలని. సో మంచి చేయడంలో, మంచి స్వభావం కలిగి ఉండడంలో ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. అందుకే ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేయడానికే ఆయన సిలువలో మరణించాడు. ఆమేన్. సో మనందరిలో సత్క్రియలు అనేది చాలా ముఖ్యం. అదే ఇక్కడ వెలుగు. ఆ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటుంది. ఈ సత్క్రియలన్నీ కూడా ఒక ప్యాకేజీలో ఉంటుంది. ఆ ప్యాకేజీ పేరేం పేరు? అగాపే. మంచి గుణాలన్నింటినీ తనలో కలిగి ఉన్న ఒక ప్యాకేజీ, దాని పేరు అగాపే. ప్రేమ. ఏమిటది? ప్రేమ, దేవుని ప్రేమ. అగాపేలో ఈ గుణాలన్నీ కూడా ఇమిడి ఉంటుంది. కొలస్సీలకు 3:14 వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అంటే ఏమర్థం అంట? ప్రేమలో పైన కొన్ని మంచి గుణాలను చూపిస్తాడు. ఈ మంచి గుణాలు అన్ని కూడా ప్రేమలో ఉంటుందయ్యా. కాబట్టి ప్రేమను ధరించుకొనుడి, ప్రేమను ధరించుకొని జీవించుడి. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము ప్రేమ కావ్యము. ఆ ప్రేమ కావ్యములో మంచి గుణాలన్నీ కూడా అందులో ఉంటుంది. ప్రేమలో సమస్త మంచి గుణాలు ఇమిడి ఉంటుంది. అందుకే ప్రేమను ఏమంటాం మనము? మంచి గుణాల మహారాజు అని అంటాం, సద్గుణాల మహారాజు అని అంటాం. సో మంచి గుణాలన్నీ కూడా ప్రేమ అనే ఒక ప్యాకేజీలో ఉంటుంది. అది మామూలు ప్రేమ కాదు, అది అగాపే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశము ప్రేమ దీపము. ఏంటి చెప్పండి? ప్రేమ దీపం. అందరూ చెప్పండి, ప్రేమ దీపం. మనందరూ ఈ లోకానికి వెలుగై ఉన్నాము. వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ప్రధానంగా 3 పనులు చేస్తుంది. నంబర్ 1, చీకటిని పారద్రోలుతుంది, వెళ్ళగొడుతుంది. రెండవది, అక్కడ ఏం ఉందో వాటన్నిటినీ బహిర్గతం చేస్తుంది. చీకట్లో ఏం ఉందో వాటన్నిటినీ ప్రత్యక్షపరుస్తుంది, మనకు చూపిస్తుంది. మూడవది, వెలుగు మార్గాన్ని చూపిస్తుంది, దారి చూపిస్తుంది. మత్తయి సువార్త 4:16 వాక్యం అంటుంది, గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యను చూచినప్పుడు వెలుగును చూచారట. చీకటిలోను మరణ ఛాయలోనూ ఉండిన ప్రజలకు వెలుగు ఉదయించింది. ఎందువలన? ఆ ప్రాంతంలో యేసయ్య సంచరిస్తున్నాడు కాబట్టి. యేసయ్య సంచరిస్తున్న స్థలంలో ఏముంది? వెలుగు ఉంది. అక్కడ ఉన్న చీకటిని అది ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. అదే విధంగా మనమున్న ప్రాంతంలో, మన కుటుంబములో, మన ఊర్లో మనము ఎవరై ఉన్నాము? వెలుగై ఉన్నాము. వెలుగు యొక్క మొదటి పని చీకటిని వెళ్ళగొట్టడం. ఈ రోజుల్లో మనుషుల హృదయాలు కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య, పగ, అజ్ఞానము, అహంకారము, స్వార్థము, దురలవాట్లు, దుష్టత్వం అనే చీకటితో మానవ హృదయాలు నిండి ఉన్నది, ఆవరించబడి ఉన్నది. ఆ చీకటిని తొలగించే బాధ్యత మన మీదే ఉన్నది. ఎంత భయంకరమైన చీకటి ఉన్నప్పటికీ అక్కడ ఒక చిన్న వెలుగు చాలు ఆ చీకటిని వెళ్ళగొట్టేదానికి. బ్రదర్, సిస్టర్, మనకు దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడు, గొప్ప అవకాశం ఇచ్చాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఏంటది? మన చుట్టూ ఉన్న వారిలో ఉన్న చీకటిని వెళ్ళగొట్టే పనిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అతను మా సొంత పెద్దనాయన కొడుకు. ఎందుకో ఆయనకు మేమంటే భయంకరమైన ద్వేషం. మేమంటే అతనికి అస్సలు గిట్టదు, నచ్చదు. ఓసారి మా అమ్మను
దుర్భాషలు ఆడాడు. అన్యాయంగా దుర్భాషలు ఆడాడు మా అమ్మను. ఇంకోసారి నేను చర్చికి ప్రార్థనకు వెళ్తూ ఉన్నాను. అతడు పొలాల నుండి ఒక కొమ్మను కొట్టుకొని వస్తూ ఉన్నాడు. అక్కడే మా కయ్యలు కూడా ఉంది, దాని చుట్టూ మాండ్లు ఉంది కాబట్టి అడిగాను, ఏమన్నా ఎక్కడన్నా కొట్టేశావు ఆ కొమ్మను అడిగాను. అంతే. ఎగిరి పడ్డాడు నా మీద. మీ మాండను కొట్టినాంట్రా, ఏమంటావురా, ఇప్పుడు ఏం చేస్తావరా, నీ కేసు ఇస్తావరా, ఏం చేసుకుంటావా చేసుకోబోరా అని చెప్పి బూతులతో తిడతా ఉన్నాడు. అంత దుష్టుడు, దుర్మార్గుడు. మేమంటే అస్సలు అతనికి గెట్టదు. ఉదయం లేచి చర్చి పక్కనే కూర్చుంటాడు. పోయేసి తెల్లారితే వెళ్ళి చర్చి పక్కనే కూర్చొని ఉంటాడు. ఏమన్నా అది చర్చి కదన్నా, పక్కన కూర్చుంటున్నావు, ఇది న్యాయం అని అడిగితే, అయ్యా ఇది వరకు మా ల్యాండ్ నేను కూర్చుంటాను, నీకేమంటాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో అని చెప్పి. రోజులు గడిచింది. మేము సేవకు ఈ ప్రాంతానికి వచ్చేసాము. ఎప్పుడైనా ఊరు వెళితే మమ్మల్ని చూడగానే వాళ్ళ ఇంటి ముందు ఉన్న రాళ్ల కుప్ప మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఏం చేస్తాడు, పొగ పట్టి వదులుతూ ఉంటాడు. అహంకారం, గర్వం. ఏరా మన చిన్నాయన కొడుకు కుటుంబము ఊరు వదిలి వెళ్ళిపోయినారే, మరి ఎలా ఉన్నారు ఏం కథ అని కనీస పలకరింపు కూడా ఉండదు. అంత ద్వేషం మా మీద అతనికి. ఒకరోజు ఒక ఊరు వెళ్ళినప్పుడు నేను మా అమ్మ, అతని యొక్క భార్య పరిగెత్తుకుని వచ్చింది మా అమ్మ దగ్గరకు. మా మీ కూతురు ఫోన్ నంబర్ ఇవ్వండి, మా ఆయనకు ఒళ్ళు బాగలేదు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడికి పోయినా బాగవలేదని చెప్పి వచ్చి విలపించింది. మా అమ్మ చూసి రావడానికి వెళ్తే పాపం అతనికి ఉన్న చిన్న గుడిసెలో కూర్చొని అతని నొప్పి తట్టుకోలేక మూలుగుతున్నాడు. ఏమైందంటే అతనికి వీపు భాగంలో 3 చోట్ల 3 గడ్డలు లేచిపోయింది. భయంకరమైన గడ్డలు. అది లోపలనే సీము పట్టి అది ఆపరేషన్ చేయలేక పెద్ద హాస్పిటల్ వెళ్ళడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సహాయం చేసేవారు ఎవరు లేరు. మా అమ్మ చూసి చలించిపోయింది ఆయన బాధను చూసి. వెంటనే నర్సుగా పనిచేస్తున్న కాళాశ్రీ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న మా అక్కకు ఫోన్ చేసి విషయాలన్నీ చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చి ఆపరేషన్ చేసి ఆ 3 గడ్డలను తొలగించారు. 3 గడ్డలను తొలగించారు. అతను ఆపరేషన్ చేయబడి హాస్పిటల్లో బెడ్లో ఉన్నాడు. ఆయన చూసి రావాలని ఒక మనసు లోపల వస్తూ ఉంది. కానీ మరోపక్క అతను మమ్మల్ని తిట్టిన తిట్లు, మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి ఇలాంటి వాడితో మనకేంటి సహవాసం అని ఇంకొక పక్క. అప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపించాడు, జేకబ్ నీలో ఉన్న వెలుగును ప్రకాశింపజేయడానికి ఇదే నీకు గొప్ప అవకాశం అన్నాడు. ఇదే నీకు గొప్ప అవకాశం. దేవుని యొక్క మాటకు శిరస్సు వహించి అతన్ని చూడ్డానికి వెళ్ళాను. ఆ వార్డులో చివరి బెడ్లో పడుకో ఉన్నాడు. నేను ఎంటర్ అవ్వగానే నన్ను చూశాడు. నన్ను చూసి అవాక్కైపోయాడు. నేను దగ్గరకు వెళ్ళగానే తన 2 చేతులతో తన ముఖాన్ని కప్పుకొని బోరుమని విలపించాడు, ఏడ్చాడు. చిన్న ఏడుపు కాదు. నేను వెళ్ళి అతని చెయ్యి మీద నా చేతులు పెట్టి పట్టుకున్నాను. అతడు అన్నాడు, అయ్యా నేను పాపిని, నేను దుర్మార్గుడినయ్యా, నేను దుష్టుడినయ్యా, నా అహంకారమే నా ఈ దుస్థితికి కారణం అని చెప్పి ఓరుమని ఏడ్చాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మా తమ్ముడు వచ్చినాడండి, మా తమ్ముడు వచ్చున్నాడు. నేను ఆయనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు పాపం చేసావురా, నువ్వు మోసం చేసావు, అందుకే నీ గతి వచ్చింది, ఒక్క మాట కూడా చెప్పలేదు. బ్రదర్, వెలుగు ప్రకాశించింది, చీకటి బహిర్గతం అవుతా ఉంది. ఎప్పుడైతే ప్రేమ దీపం వెలిగించబడిందో, నేను వెలుగును, ఆమేన్, నేను ప్రేమ దీపాన్ని, ఎప్పుడైతే ఈ ప్రేమ దీపం ఆయన ముందు వెలిగిందో అతనిలో ఉన్న చీకటన్ని బయటికి వచ్చేస్తా ఉంది, వెళ్ళిపోతా ఉంది. ఆ తర్వాత ఎప్పుడు ఊరు వెళ్ళినా, ఎక్కడ నన్ను చూసినా పరిగెత్తుకొని వస్తాడు. అయ్యా తమ్ముడు ఎప్పుడు వచ్చావు, బాగున్నారా, రెండయ్యా భోజనం చేసుకోదు. హల్లెలూయా. ఆయనలో ఈ మార్పుకు కారణం ఏమిటి? వెలుగు, ప్రేమ దీపం. ఆయన మనసంతా మా మీద దుష్టత్వం, మా మీద ద్వేషము, మా మీద పగ, అసూయ. కానీ ఎప్పుడైతే ఒక దీపం అతని ముందు వెలిగిందో, ప్రేమ దీపం వెలుగునిచ్చిందో, ఆ వెలుగుకు ముందు అతనిలో ఉన్న చీకటని తొలగిపోయింది. అందుకే యేసయ్య అన్నాడు, మనుషుల ముందు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. యేసయ్య అన్నాడు, లూకా సువార్త 6వ అధ్యాయము
27, 28లో వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, బ్రదర్ సిస్టర్ వింటున్నారా? వినుచున్నారా? ఏదో సమాధానం చెప్పండి అయ్యా. వింటున్నారా? ఏం వింటున్నారా? వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. శత్రుత్వము అనే చీకటి ముందు ప్రేమ అనే వెలుగును వెలిగించుడి. ప్రేమ అనే దీపాన్ని వెలిగించుడి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. మీ మీద ద్వేషాన్ని కక్కే వారి ముందు దయ, మేలు, కనికరం అనే వెలుగును ప్రకాశింపనీయుడి. మిమ్మల్ని శపించే వారిని, మీరు నాశనమైపోవాలని మిమ్మల్ని శపించే వారి యొక్క చీకటి ముందు దీవెన అనే దీపాన్ని వెలిగించుడి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారో వారికి ప్రార్థన అనే దీపాన్ని వెలిగించుడి. ఇవన్నీ చీకటి. ఆ చీకటి ముందు మీలో ఉన్న వెలుగును ప్రకాశింపనీయుడి. అప్పుడు ఏమవుతుంది? ఎదుటి మనిషి యొక్క హృదయంలో ఉన్న చీకటి తొలగిపోయి అతనిలో వెలుగు, ఆ ప్రకాశం వస్తూ ఉంటుంది. యేసయ్య మనల్ని వెలిగించాడు, మనము మన చుట్టూ ఉన్న వారిని వెలిగించాలి. రోమీయులకు 12:21 అంటుంది, కీడు వలన జయింపబడక మేలు వలన కీడును జయించుడి. చీకటిని జయించాలంటే, చీకటిని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? అక్కడ దీపాన్ని పెట్టాలి, అక్కడ వెలుగును వెలిగించాలి. మీ జీవితము లోకానికి వెలుగై ఉన్నది. మీ మాటలు, మీ క్రియలు, మీరు జీవించే విధానము, కుటుంబాన్ని నడిపించే విధానము, మీ భార్యాభర్త బంధము, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధము, అక్కడ ఉన్న ప్రేమ, సమాధానము, సంతోషము, ఇవన్నీ ఏం చేస్తుంది? చీకట్లో ఉన్న వారికి వెలుగు దగ్గరకు మార్గాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత యేసయ్య అంటాడు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? కొంచెము కింద పెట్టరు, దీప స్తంభం మీద పెడతారు. ఎందుకు? అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగివ్వాలని దీప స్తంభం మీదనే పెడతారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. ఒక పట్టణము కొండ మీద కట్టబడితే దాన్ని ఎవరు కూడా దాచిపెట్టలేరు, అది అందరికీ కనిపిస్తుంది. ఆ విధంగా క్రైస్తవుల యొక్క జీవితాలు, మన యొక్క వెలుగు అందరికీ కనిపించాలి. మనలో దేవుడు అనుగ్రహించిన సద్గుణాలు, మంచి స్వభావాలు ఈ లోకానికి కనిపించాలి, వ్యాపించాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న చీకటి తొలగిపోతుంది. వారు దేవుని దగ్గరకు, యేసుక్రీస్తు అనే వెలుగు దగ్గరకు వస్తారు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. కొంచెం అంటే ఏమిటి? గంప లేక బొట్ట. ఇంకొక వాక్యం అంటాడు, దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టరు, గంప కింద పెట్టరు. ఏం చేస్తారు? దాని దీప స్తంభం మీద, అనగా ఇంట్లో ఎత్తైన స్థలంలో పెడతారు. ఎందుకు? అది అందరికీ వెలుగు ఇవ్వడానికి. ఆ విధంగా దేవుడు మనల్ని ఎత్తైన స్థానంలో పెట్టి ఉన్నాడు. ఈ లోకంలో వెలుగుగా పెట్టి ఉన్నాడు, దీపంగా పెట్టి ఉన్నాడు. కానీ దురదృష్టం, చాలా మంది క్రైస్తవులు తమలో ఉన్న వెలుగును, తమ దీపాన్ని గంప కింద పెట్టి కప్పేశారు. తమలో ఉన్న వెలుగును దాచిపెట్టేశారు, మరుగు చేసేశారు. అందువలనే క్రైస్తవ జీవితాలు ఇంకొకరికి మాదిరికరంగా లేకపోతూ ఉంది. ఒక అతను అన్నాడు, ఈ లోకంలో సంఘము గాని, క్రైస్తవులు గాని, దేవుడు వారిని పిలిచిన పిలుపుకు తగినట్టుగా వారు ఒక్కరోజు జీవిస్తే ఒక రాత్రికే ప్రపంచము క్రైస్తవులు అయిపోతారు. ఆమేన్. కానీ దురదృష్టము, క్రైస్తవులు తమ దీపాన్ని ఏం చేశారు? గంప కింద పెట్టేశారు. గంప కింద పెట్టేస్తే ఏమవుతుంది? కొద్ది రోజులకి, కొద్ది క్షణానికి ఆరిపోతుంది. ఆరిపోతున్న దీపంలా జీవిస్తున్నారు చాలా మంది క్రైస్తవులు. సిగ్గు, భయం, స్వార్థం, స్వయ గౌరవం, గర్వం, ధనాపేక్ష, లోకాశలు, బంధుమిత్రుల మీద ఎక్కువ ప్రేమ, ఇలాంటి గంపల కింద ఏం చేస్తున్నారు? తమ యొక్క దీపాన్ని పెట్టేస్తున్నారు. అది కొద్ది రోజులు వెలిగి కొద్దిగా ఆరిపోతూ ఉంది. ఒక సోదరి చెప్పింది, నేను పెళ్లికి ముందు మా ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో భక్తిగా ఉన్నాను. క్రమం తప్పకుండా ప్రార్థన చేసేదాన్ని, బైబిల్ చదివేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని, దేవునితో నా సంబంధము చాలా బాగుండేది. కానీ వివాహం అయ్యి ఈ ఇంటికి వచ్చాను. ఇది క్రైస్తవ కుటుంబం అని పేరు మాత్రమే కానీ ఇక్కడ క్రైస్తవ లక్షణాలే లేదు. వీళ్ళు చర్చిలో ఒక విధంగా ఉన్నారు, ఇంట్లో మరో విధంగా ఉన్నారు. చర్చిలో వీరు చెప్పే విషయాలకి, ఇంట్లో వీరు నడుచుకుంటున్న ప్రవర్తనలకి ఏమాత్రము పొంతనే లేదు. వేషధారణ, అక్కడ ఒక మాట, ఇక్కడ ఇంకొక క్రియ, ఇంకొక పని చేసుకుంటున్నారు. దీన్ని చూసి 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 నేను కూడా
నేను కూడా భక్తి లేనిదిగా మారిపోయాను. నా ప్రార్థనా జీవితం పోయింది, బైబిల్ చదవడం పోయింది, దేవునితో నాకున్న సంబంధము పోయింది, నా భక్తి అంతా విశ్వాసం అంతా పోయింది అని చెప్పి విలపించింది. కానీ సహోదరి, నువ్వు గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, నిన్ను ఆ ఇంట్లోనికి పంపించింది దేవుడే. ఎందుకు పంపించాడు? నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడు? నీ వెలుగు అక్కడ అవసరమని పెట్టాడు. నువ్వు దీపం కాబట్టి నీ యొక్క దీపం యొక్క వెలుగులో వారిలో ఉన్న చీకటన్ని, ఆ కుటుంబంలో ఉన్న చీకటిని తొలగిపోవాలని నిన్ను తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. కానీ నువ్వేం చేశావు? గంప కింద పెట్టేసి ఆరిపోతున్నావు, చీకటిగా మారిపోతూ ఉన్నావు. అమ్మా, అయ్యా, నువ్వు వెళ్ళగాలి, అందుకే దేవుడిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. ఇంకో సోదరి చెప్పింది, నా అక్కకు, నా చెల్లెలకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, వాళ్ళకి అత్త మామ గొడవే లేదు. కానీ నన్ను తీసుకొని వచ్చి ఈ పాడు కొంపులో వేశాడు. మా మామగారితో నేను పోరాడలేకపోతున్నాను. ఇతనితో పోరాడి నేను కూడా ఇప్పుడు విశ్వాసం లేకుండా పోయింది. నాకు దేవుని మీద ప్రార్థనా జీవితం పోయింది. ఎందుకంటే వీళ్ళతో గొడవ పడి నేను కూడా ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు నాలో కూడా ఇప్పుడు కోపము, ద్వేషము ఎక్కువ వచ్చేసింది. వాళ్ళకి సమానంగా నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎదిరించి పోరాడుతున్నాను. కాబట్టి నా జీవితమే మారిపోయింది. దేవుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. మా అక్క, మా చెల్లెలకు మాత్రము మంచి సంబంధం దొరికింది అని విలపించింది. నేను చెప్పాను, అమ్మా, సోదరి, అక్క, నిన్ను ఈ కుటుంబంలో దేవుడు పెట్టాడంటే ఒక ఉద్దేశంతో పెట్టాడు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. పరిస్థితులు బాగలేని చోట, చుట్టూ పాపాన్ని చేయడానికి ప్రేరేపించే ఒక చోట దేవుడిని పెట్టాడంటే అది నీకు గొప్ప అవకాశము. నీలో ఉన్న వెలుగును, క్రీస్తు నీలో వెలిగించిన ఆ దీపాన్ని అక్కడ ప్రకాశింపజేయడానికి దేవుడు నీకు గొప్ప అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీలో ఉన్న వెలుగును ప్రకాశింపనీయకుండా ఎదుటి మనిషిలో ఉన్న చీకటిని చూసి నువ్వు కూడా చీకటిగా మారిపోతున్నావే. ఇది ఏం న్యాయం? పరిశుద్ధంగా జీవించడానికి అనుకూలమైన వాతావరణం లేని చోట్లోనూ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ బహుమానం గొప్పదగును. అనేక మంది చీకట్లో ఏం చేస్తున్నారు? కలిసిపోతున్నారు, చీకటితో చీకటిగా మారిపోతున్నారు. నేను చీకటితో పోరాడలేను, నేను చీకటితో యుద్ధం చేయలేను, నన్ను ఎవరైనా ఒక మాట అంటే అనిపించుకోలేను, నాకు రచ్చలు నచ్చదు, గొడవలు నాకు ఇష్టం ఉండదు, కాబట్టి మొత్తం కూడా ఇచ్చేస్తాను పో, వదిలేస్తాను పో, నేను చీకటితో పోరాడలేను అని ఒక దీపం అంటుంది. యేసయ్య వెలిగించిన దీపం అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరుసటి రోజు ఆ దీపం వెలిగింది. ప్రైజ్ గాడ్. బ్రదర్, చీకటితో మనం పోరాడాలి. ఈ లోక మనుషులతో మనము పోరాడవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చీకట్లో మాత్రం ఉండడం లేదు, వారి చీకటిని ప్రేమిస్తున్నారు కూడా. యేసయ్య అదే చెప్పాడు. వారు ఏం చేస్తున్నారు? వారి క్రియలు చెడ్డవైనవి కనుక వెలుగునద్దకు వారు రారు. వారు చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి జీవితాన్ని, పాప జీవితాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి వారు వెలుగు దగ్గరకు రారు. అలాంటి వారితో మనకు యుద్ధం ఉంది, పోరాటం ఉంది, సవాళ్ళు ఉంది. ఎంత చీకటి ఉంటే అంత ఏం చేయాలి? మన వెలుగును పెంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని వెలిగించిన ఆ దీపాన్ని ఏం చేయాలి? మనం మరింతగా ప్రకాశింపజేసుకోవాలి. ఆమేన్. మన కుటుంబము, మన సంఘము అన్ని కూడా దేవుని కొరకు వెలగాలి, ప్రకాశించాలి. భక్తుడు అన్నాడు యెషయా గ్రంథం 8:18లో, నేను నా కుటుంబము, ఆ భక్తుడు అంటున్నాడు, నేను నా కుటుంబము ఇజ్రాయేలు మధ్యలో దేవునికి సాక్షిగా ఉన్నాము. దేవుని యొక్క మహిమకు, ఆయన ప్రేమకు, ఆయన గొప్పతనానికి మేము సాక్షిగా ఉన్నాము. బ్రదర్, సిస్టర్, దేవుని కొరకు మీరు వెలుగుతున్నారా? దేవుని కొరకు మీరు ప్రకాశిస్తున్నారా? అనేక మందికి సాక్ష్యం చెప్పాలన్నా కూడా సిగ్గు, బైబిల్ని పట్టుకొని రావాలన్నా కూడా సిగ్గు. ఈ సిగ్గు, సంకోచము, భయము ఇవన్నీ ఈ గంప కింద ఏం చేస్తున్నారు? తమలో ఉన్న వెలుగును, దేవుడు వారిలో ఇచ్చిన వెలుగును ఏం చేస్తున్నారు? కప్పేస్తున్నారు. అలా చేయకూడదు. దేవుడు మనల్ని వెలుగివ్వడం కోసమే అక్కడ పెట్టాడు. బ్రదర్, సిస్టర్, నిన్నెందుకు అక్కడ పెట్టాడు? అక్కడ మంచి వాళ్ళు ఎవరు లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేదు. అయినా దేవుడు పాపిష్టుల మధ్య నిన్ను పెట్టాడు. నీ వెలుగు వారికి అవసరమని నువ్వు దాన్ని గుర్తించక వారి మీద కోపపడి వారి మీద ద్వేషం పెంచుకుంటే నువ్వు కూడా చీకటి అయిపోతావు. మరలా చెప్తున్నాను, కీడుతో కాక కీడును ఏం చేయాలి? మేలుతో జయించాలి. చీకటిని వెలుగుతో మనం జయించాలి. బ్రదర్, మనం వెలుగివ్వడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని పెట్టి ఉన్నాడు. ఈ గొప్ప బాధ్యత ఉంది. గంప కింద ఉండొద్దు, నువ్వు ఆరిపోతావు.
సారం లేని ఉప్పు దేనికి పనికిరాదు. అదేవిధంగా గంప కింద దాచబడిన దీపం కూడా దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. నీలో దేవుడు వెలిగించిన దీపాన్ని ఆర్పివేయకు, దాన్ని ప్రకాశింపజేయి. నీ తలాంతులను, నీలో ఉన్న మంచి స్వభావాలను దాన్ని ఏం చేయి, ప్రకాశింపజేయి. దేవునికి మహిమకరంగా దాన్ని వాడు. అందువల్ల అనేక మంది చీకట్లో ఉన్నవారు దేవుని దగ్గరకు వస్తారు, వెలుగు దగ్గరకు వస్తారు. వారి జీవితాలు మారుతాయి, వారిలో ఉన్న చీకటి తొలగిపోతుంది, చెడ్డ అలవాట్లు, చెడ్డ గుణాలు, పాప స్వభావాలు తొలగిపోతుంది, వారి జీవితాలు వెలిగించబడతాయి. ఒక తలాంతు వాడు ఏం చేశాడు, ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు, వెళ్ళి భద్రంగా మట్టి తవ్వి దాన్ని దాచిపెట్టాడు. యజమాని వచ్చిన తర్వాత, సార్ ఇదిగో సార్ మీరు ఇచ్చింది అట్నే భద్రంగా ఎత్తి పెట్టినాడు సార్ అని తీస్తే యజమానికి కోపం వచ్చింది. యేసయ్య అన్నాడు, పనికి మాలిన ఈ దాసుని ఎత్తి నరకంలో పడేయండి అన్నాడు. పనికి మాలిన ఈ దాసుడు, నేను ఎందుకు ఈ తలాంతు ఇచ్చాను, ఎందుకు ఈ దీపాన్ని వెలిగించాను, ఎందుకు నిన్ను ఈ చోట్ల పెట్టాను, ఈ ఊర్లో ఎందుకు పెట్టాను, ఈ స్థలంలో ఎందుకు పెట్టాను, ఈ సంఘంలో దేనికి పెట్టాను, నిన్ను ఎందుకు పెట్టాను, నువ్వు వెలుగు ఇవ్వాలని, ఆ వెలుగులో నలుగురికి ప్రయోజనం కలగాలని. కన్నువేం చేశావు, గంప కింద పోయి దాక్కున్నావు, మంచం కింద వెళ్ళి దాక్కున్నావు. సిగ్గు, సంకోచము, భయము, ఇంకా లోక ఆశలు, ధనాపేక్ష, స్వయ గౌరవము, కీర్తి అనే గంప కింద పోయి దాంకొని నీలో ఉన్న దీపమంతా ఆరిపోయింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆరిపోయిన దీపాలుగా ఉన్నారు. దీపం మాత్రం ఉంది, వెలుగు లేదు. సిస్టర్, బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? వెలిగే దీపంగా ఉన్నారా? ప్రేమ దీపంగా వెలుగుతూ ఉన్నారా? లేక గంప కింద దాగిపోయారా? ఏ గంప కింద ఉన్నారు మీరు? దయచేసి చెక్ చేసుకోండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నా వాక్యం మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది అన్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యం అనే ఆయిల్ని పోసి మిమ్మల్ని ఏం చేస్తాడు, మరలా వెలిగిస్తా ఉన్నాడు. ప్రేమ దీపమా వెలిగిమ్ము, ప్రకాశించుము, ప్రకాశించుము. 16లో ప్రభు అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. దేనికి? దేనికి? మీ తండ్రికి మహిమ కలుగునట్లు, మీ తండ్రి దగ్గరకు వచ్చినట్లు, రక్షణ పొందునట్లు, వారి జీవితాలు మారునట్లు, మీలో ఉన్న సత్క్రియలు, మీలో ఉన్న మంచితనాన్ని, మీలో ఉన్న నీతిని, మీలో ఉన్న పరిశుద్ధతను ఏం చేయండి, వెలిగించండి, వెలిగించండి. యేసయ్య అన్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపడును. మనం ఎక్కువగా మంచి చేస్తే, మనం ఎక్కువగా మంచి ఫలాలు ఫలిస్తే అది దేవునికి మహిమ అంటారు. మేలు చేయట్లో మనం ఏం చేయకూడదు, విసుగు చెందకూడదు. మేలు చేయట్లో మనం విసుగకూడదు. వెలుగును ప్రకాశింపజేయడంలో మనం సోలిపోకూడదు. మనలో ఉన్న వెలుగు మరింతగా ఏమవ్వాలి, ఇంకా ఇంకా ప్రకాశించాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంట. 1 పేతురు 2:12 వాక్యం అంటుంది, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని ఒకప్పుడు దూషించారో అదే విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని బతిమాలు కొనుచున్నాను. అయ్యా, అన్యజనుల మధ్యలో మీ వెలుగును ప్రకాశింపజేయండి అయ్యా. దాని వలన ఏమవుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఎందుకు సృష్టించబడ్డాము, ఎందుకు రక్షింపబడ్డాము, ఎందుకు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము, దేవునికి మహిమ కలుగుటకే. మన జీవితాలు దేని కొరకు బ్రదర్? బాగా తిని తాగేసి పిల్లల్ని కని చావడానికి ఉండే మన భూమి మీద? దేవుడు మనల్ని భూమి మీద దేనికి పెట్టాడు? ఆయన నామానికి మహిమ కలిగే విధంగా జీవించడానికి. ఆ పని జరగాలంటే ఏం చేయాలి? మనము మంచి గుణం కలిగిన వారిగా, మంచి స్వభావం కలిగిన వారిగా ఈ లోకంలో మనము బ్రతకాలి, జీవించాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఒక తండ్రికి ఎప్పుడు ఘనత, ఒక తండ్రికి ఎప్పుడు గౌరవము, వారి యొక్క పిల్లలు ఇతరుల చేత మెచ్చుకొనబడినప్పుడు కదా. నిన్ను కాదు, నీ పిల్లల్ని ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే, ఏం కొడుకమ్మా మీ కొడుకు, ఏం మంచి పని చేశాడమ్మా, ఏం చదువుతాడు, ఏం మాట్లాడతాడు, ఏం కొడతాడు, ఏం తిడతాడు అని అంటే కూడా అట్నే మురిసిపోతాం కదా. మనకు వచ్చే ఘనత కన్నా మన పిల్లల్ని ఎవరైనా పొగిడితే మనకు చాలా సంతోషం, అట్నే కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలిపోతుంది. నా కొడుకురా, నా కూతురురా అని చెప్పి సంతోషపడతాం, సంబరాలు చేసుకుంటాం కదా. అదే విధంగానే మనల్ని చూసి ఇతరు ఎవరైనా మెచ్చుకుంటే అది దేవునికి మహిమ, అది దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగునట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. వాక్యమనే
జ్యోతిని మీ చేత పట్టుకొని ప్రకాశించుడు ఈ భూమి మీద. ఈ లోకస్తులందరూ దేవుని మహిమపరిచే విధంగా మన ఊర్లో జీవించాలి. నేను మరలా చెప్తున్నాను, భార్య భర్త బంధాన్ని చూసి ఊర్లో మెచ్చుకోవాలి. ఆ కుటుంబం చూడయ్యా, క్రైస్తవ కుటుంబము. ఆ భార్యాభర్తలు చూడు, వారి పిల్లల్ని చూడండి, ఎంత పద్ధతిగా ఉన్నారో, వారి మధ్యలో ఎంత అనుబంధం ఉందో, ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో అని చెప్పి మన కుటుంబాన్ని చూసి ఇతరులు మెచ్చుకునేటప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ఆమేన్. ఏ తేడా లేకుండా మనం జీవిస్తే నిజంగా మనం ఆరిపోయిన దీపాలే. మన ప్రేమ దీపం కాదు, ఆరిపోయిన దీపాలే. మనం వెలిగి, మనం ప్రకాశించి దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమపరిచే విధంగా మనము సత్క్రియలు, మంచి పనులు చేయాలి. యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేశాడు ఈ భూమి మీద. మీరు గమనించారా? ఆయన అద్భుతాలు చేసిన తర్వాత వాక్యం ఉంటుంది, ప్రజలు దేవుని మహిమపరచిరి అని ఉంటుంది. ప్రతి చోట అది ఉంటుంది. యేసు ఎప్పుడంతా అద్భుతాలు చేశాడో అప్పుడంతా ప్రజలు దేవుని మహిమపరిచారంట. అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు అక్కడ ప్రవర్తించిన విధానము, ఆ అద్భుతాన్ని చేసిన విధానము ప్రజలు తన వైపు లాక్కులేదు, ఆయన దేవుని వైపు తిప్పాడు. దీనికంతా కారణము తండ్రియే అని అన్నాడు, దేవుడే అన్నాడు. ఆయన ప్రవర్తించిన విధానము ప్రజలను ఏం చేసింది? దేవుని మహిమపరిచే విధంగా చేసింది. బ్రదర్, సిస్టర్, మన మంచి పనులు అన్ని కూడా మనకి గర్వం కలిగించకూడదు, దేవునికి మహిమ కలిగించాలి. ఆ విధంగా మనము జీవించాలి. ప్రజలను మనము దేవుని దగ్గర నడిపించాలి. ఒక ప్రఖ్యాతిగాంచిన కంటి డాక్టర్ గురించి నేను చదివాను. అతడు ప్రతి పేషెంట్కు ఆపరేషన్ చేసిన తర్వాత, చూపు కోల్పోయిన వారికి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ కట్లు విప్పే రోజున వస్తాడు. వచ్చి కట్లు మెల్లగా విప్పుతూ ఆయన అంటాడు ఆ పేషెంట్తో, ఓపెన్ యువర్ ఐస్ అంటాడు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, మెల్లగా కళ్ళు తెరువు అంటాడు. అతడు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. స్లోలీ మెల్లగా కళ్ళు పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత ఆ డాక్టర్ అడుగుతాడట, నువ్వు వెలుగును చూస్తున్నావా? ఆ వ్యక్తి ఎస్ అని అనక ముందే వెయిట్ అంటాడు. ఆ రోగిని ఏం చేస్తాడు? పక్కన గదికి తీసుకుని వెళ్తాడు. తన యొక్క గదిలోని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక మహిమ ప్రకాశవంతమైన ఒక యేసు క్రీస్తును సూచించే ఒక ఫోటో ఉంటుంది, బొమ్మ ఉంటుంది. దాని కింద నేను లోకమునకు వెలుగై ఉన్నాననే వాక్యం ఉంటుంది. అక్కడికి తీసుకుని పోతాడు. ఆ పేషెంట్ తీసుకుని వెళ్ళి ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయి అంటాడు. మెల్లగా కళ్ళు ఓపెన్ చేయి అంటాడు. అతను ఓపెన్ చేస్తాడు. అతని కళ్ళ ముందు యేసయ్య బొమ్మ, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్న వాక్యం కనిపిస్తుంది. ఆ డాక్టర్ మెల్లగా అంటాడు, బ్రదర్, ఇప్పుడు నువ్వు వెలుగును చూస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నిజమైన వెలుగును ఇప్పుడు చూస్తున్నావు. యేసే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనం కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరిను వెలుగు దగ్గరకు నడిపించాలి. ఒక లైట్ వెలిగేటప్పుడు ఎటువంటి హడావిడి చేయదు అది కదా. మనం స్విచ్ వేసేసి లైట్ వైపు చూస్తామా? కాదు. ఆ లైట్ యొక్క కాంతి దేని కొరకు ఉద్దేశించబడిందో దాన్ని చూస్తాం, అంతే కదా. లైట్ యొక్క ఉద్దేశము తన వైపు మనం లాక్కోవడం కాదు, అది దేని కొరకు ఉద్దేశించబడిందో దాన్ని ప్రత్యక్షపరచడం కోసమే. లైట్గా మన యొక్క బాధ్యత ఏమిటి? మన జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రేమ దీపం యొక్క కోరిక ఏమిటి? మనము ఇతరులని దేవుని దగ్గర నడిపించాలి. దేవుని వెలుగులోనికి వారిని తీసుకుని రావాలి. యేసు వైపు ఆకర్షించడమే మన పని. అది ఎటువంటి హడావిడి చేయదు. అదేనా సౌండ్ ఇస్తుందా? సైలెంట్గా ఉంటుంది, బట్ దాని కాంతి చాలా గొప్ప పని చేస్తుంది. నా స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు సీను, మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు. ఇంటర్ నుండి మేము స్నేహితులము. ఏనాడు నేను అతనికి యేసు ప్రభు గురించి చెప్పింది లేదు. అంటే ప్రభువు నమ్ముకో, యేసయ్యను నమ్ముకొని ఏనాడు చెప్పింది లేదు. కానీ అతను యేసయ్యను నమ్ముకున్నాడు. తన కుటుంబం నుండి భయంకరమైన వ్యతిరేకత వచ్చినా కూడా ఏ మాత్రం సోలిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. ఒక క్రైస్తవ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పోరాడి చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబంగా వెలుగుతున్నాడు. ఎంతో మందికి వెలుగై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు ఏ హడావిడి చేయలేదు, జస్ట్ వెలిగింది అంతే. ఈ వెలుగు, జాకబ్ అనే వెలుగు ఎటువంటి హడావిడి చేయలేదు, జస్ట్ ప్రకాశించింది. నా జీవిత విధానము, నా ప్రవర్తన విధానము అతని జీవితంలోనికి యేసయ్యను తీసుకొని వచ్చేసింది. బ్రదర్, సిస్టర్, ఇది ఒక ప్రేమ దీపంగా మనం చేయవలసిన పని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ఉద్దేశము
వెలుగుగా, ప్రేమ దీపంగా మన యొక్క ఉద్దేశము మనం అందరం కూడా ఇతరులని లోకంలో చీకట్లో ఉన్న వారిని యేసయ్య దగ్గరకు తీసుకొని రావాలి. దాని కొరకు మనము హడావుడి చేయవలసిన అవసరం లేదు. జస్ట్ వెలిగితే చాలు. మీరు వెలుగుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని చూసి ఎప్పుడైనా మీ క్రియలను చూసి దేవుని మెచ్చుకొని ఉన్నారా? మీ యొక్క క్రియల్లో మార్పు ఉందా? చీకటి వల్లే మీరు కూడా ఉన్నారా, లేక వెలుగుతూ ఉన్నారా? ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. నిజంగా నేను యేసు క్రీస్తు యొక్క వెలుగుగా ఈ భూమి మీద, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానా? ఈ వాక్యం దగ్గర నేను సాక్షిగా నిలబడి ఉన్నానా? ఒకసారి పరీక్షించుకోండి. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ సత్యాన్ని మరిచిపోయి మీరు లోకంతో కలిసిపోయి లోక విధానంతోనే మీరు జీవిస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, రేపు న్యాయ తీర్పు స్వరం వస్తుంది. పనికి మాలిన ఈ దాసుని తీసి నరకంలో పడేయండి. పనికి మాలిన ఈ బల్బుని తీసి ఏం చేయండి? ఇక్కడ కుప్పలో పడేయండి అంటాం మనం. అంతే కదా? ఇది కానీ వెళ్ళకపోతే ఏం చేస్తాం? అయితే పడేస్తాం. పనికి రాదు అది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు పనికిరాని దీపాలుగా చర్చిలో కూర్చొని ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చర్చి కాదు దీపాలు. ఎక్కడ దీపాలు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇక్కడ వచ్చి ఆయిల్ పోసుకొని మీ దీపాన్ని మరింతగా ప్రకాశవంతంగా వెలిగించుకొని మిగిలిన 7 రోజులు 6 రోజులు పోయి లోకంలో ప్రకాశించాలి. మీ ఊర్లో, మీరు పనిచేసే స్థలంలో, మీ వ్యాపారంలో, మీరున్న ప్రతి చోట్ల మీరు వెలుగునివ్వాలి. అప్పుడే దేవునికి, తండ్రికి మహిమ కలుగుతుంది. ప్రేమ దీపమా వెలుగు. రోజు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో నింపుము. నాలోను వెలిగించిన వెలుగు మరింతగా ప్రకాశం అవ్వడానికి నన్ను పరిశుద్ధాత్మతో నింపుమని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ వెలుతురును ఈ లోకంలో ప్రకాశించనీయండి. ఆరిపోకము. ప్రేమ దీపమా ఆరిపోకము. ఏ గంప కింద దాచిపెట్టుకోవద్దు నీ దీపాన్ని, వెలుగును. దయచేసి వెలుగిమ్ము. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మరలా చెప్తున్నాను, ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యేసయ్య స్థానంలో మీరు ఉన్నారు. ఇది గొప్ప ఆధిక్యత, గొప్ప బాధ్యత, గొప్ప సవాళ్ళు కూడా ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో, ఏ చోట్లో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో, ఏ వాతావరణంలో ఉన్నావో గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సరే, అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. నీలో ఉన్న యేసు క్రీస్తు అనే వెలుగును, ప్రేమ అనే వెలుగును వెలిగించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. దాన్ని అవకాశంగా భావించు. చీకటిలో ఉన్న వారిని వెలుగు దగ్గరకు నడిపించడానికి, ప్రజల హృదయంలో ఉన్న చీకటిని వెళ్ళగొట్టేదానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం అది. గొప్ప అవకాశం అది. భక్తి లేని ప్రజల మధ్యలోనూ ఉన్నావా? భక్తి లేని కుటుంబంలో ఉన్నావా? భక్తి లేని భర్తతో పోరాడుతున్నావా? భక్తి లేని భార్యతో ఉన్నావా? భక్తి లేని కుటుంబంతో ఉన్నావా? గుర్తుపెట్టుకో, నీ వెలుగు వారికి అవసరమనే దేవుడిని అక్కడ పెట్టి ఉన్నాడు. దయచేసి గంప కింద దాక్కోవద్దు. నీలో దేవుడు వెలిగించిన ఈ గొప్ప ధన్యతను మరుగు చేసుకోవద్దు. దేవుడు నీకు గొప్ప విలువిచ్చి ఉన్నాడు, గొప్ప ఘనతనిచ్చున్నాడు. ఈ ఘనతను పోగొట్టుకోవద్దు.